చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు ఆయచితం శ్రీధర్ గారు. శ్రీధర్ గారు నమస్తే. శ్రీధర్ గారు, మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు ఎరువుల కోసం దాదాపు ఎట్లా అగచాట్లు పడుతున్నారో మనం ప్రతిరోజు కూడా చూస్తున్నాం. అర్ధరాత్రి నుంచి వాళ్ళు లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి. సమైక్య రాష్ట్రంలో ఏ కష్టాలు ఏ కన్నీళ్ళు అయితే రైతులను వెంటాడాయో అవే కన్నీళ్లు కష్టాలు ఈరోజు మళ్ళీ వెంటాడుతున్న పరిస్థితి. అయితే మరోవైపు ప్రభుత్వం మాత్రం రైతుల్ని నిలువరించండి, ఎరువుల షాపుల వద్ద పోలీసులను పెట్టండి అంటూ ముఖ్యమంత్రి చేసిన ప్రకటన కూడా ఈరోజు పత్రికల్లో కనిపిస్తుంది. ఎట్లా చూడాలి క్షేత్రస్థాయిలో ఉన్న దయనీయమైన పరిస్థితి, వాస్తవ పరిస్థితి, ప్రభుత్వం నుంచి వస్తున్న ప్రకటనలు మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ప్రభుత్వాలకు ఎప్పుడు కూడా దూరదృష్టి చాలా అవసరం. సమాజానికి ప్రజలకు ముందు రాబోయే అవసరాలు ఏంటి, ప్రభుత్వం ఏం చేయాలి, ఏ కార్యక్రమాలు చేపట్టాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలనే ఒక దూరదృష్టి ఉండాలి. దాన్నే విజన్ అంటాం మనం. పాలకుడికి ఆ విజన్ చాలా అవసరం. ఇవాళ ఏదో పొద్దున ఏదో వచ్చిందని చెప్పేసి మధ్యాహ్నానికి చేతులు దులుపుకోవడం కాదు. ఆ విజన్తో ఆలోచించి ఒక ఏడాది ముందు, 6 నెలల ముందు, 10 ఏళ్ల తర్వాత ముందు ఏం జరగబోతుంది, ఏం చేయాలని ఆలోచించాలి. దురదృష్టం ఏంటంటే ఈ ప్రభుత్వానికి ఆ విజన్ లోపించింది. ఎప్పుడు రకరకాల కార్యక్రమాల్లో తలమునకలవడము, ఢిల్లీ యాత్రలు చేయడము, అంతర్గత కుమ్ములాటలు, ప్రతిపక్షాల మీద ఆరోపణలు చేయడం, బురద చల్లడం, ఇదే చూస్తుంటాం. కానీ క్యాబినెట్ కూర్చొని లేదా అధికార గణం ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని భవిష్యత్ అవసరాలు ఏంటని ఆలోచించిన దాఖలాలు ఎక్కడ కనిపించాయి. దాని ఫలితమే ఇవాళ యూరియా కొరత. ఇది జూలై ఎండింగ్, ఆఖరి వారం. ఎప్పుడో ఫిబ్రవరి మార్చి నాటికే సిద్ధం కావాలి యూరియా బస్తా. కానీ ఇప్పటికి కూడా బస్తాలు లేవు, కొరత ఉంది. ఆ క్యూలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. రైతులంతా చెప్పులు పెట్టేసి, వాళ్ళ ఆనవాళ్ళు పెట్టేసి ఇంటికెళ్ళి ఇంత భోంచేసి వచ్చి మళ్ళీ నిల్చుంటున్నారు. వాళ్ళ వ్యవసాయ పనులు పక్కన పెట్టేశారు. 1-2 బస్తాలు దొరుకుతాయేమని ఆశతో చూస్తున్నారు. మహిళలు కూడా నిల్చుంటున్నారు. చాలా దారుణమైన పరిస్థితి. ఎందుకు వచ్చిందంటే ప్రభుత్వానికి వ్యవసాయ రంగం మీద ఒక అవగాహన లేకపోవడం, వ్యవసాయానికి ఏ సందర్భాల్లో ఏ అవసరాలు ఉంటాయో తెలియకపోవడం, అంటే ఒక ఉదాసీనత రైతులు అంటే. కాబట్టి మీరు గమనించండి, 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఎప్పుడు కూడా ఇలా చెప్పులు పెట్టిన క్యూలు, ఎరువుల బస్తాల దగ్గర, మందుల బస్తాల దగ్గర పోలీసుల పహరాలు ఎప్పుడు కనిపించలే. ఎవరైనా ఎప్పుడైనా హాయిగా వాళ్ళకు అవసరమైన మందులు కానీ ఎరువులు కానీ తీసుకుని పోయేవాళ్ళు, హాయిగా వ్యవసాయం చేసుకునేవాళ్ళు. వ్యవసాయానికి ప్రభుత్వం ఇచ్చే మద్దతు ఉండేది. తర్వాత కళ్ళాలు అంతా ఒక సవ్యంగా, ఒక సిస్టమేటిక్గా జరిగేది ఆ సీజన్ అంతా. కానీ వర్షాకాలం ఎప్పుడో ప్రారంభమైపోయింది. మృగశిర వర్షాకాలం ప్రారంభం అంటారు. ఒక్కొక్కసారి దానికంటే ముందే వర్షాలు వస్తాయి, రైతులు సిద్ధమవుతారు. కానీ 1.5 మంత్ అయింది ఇప్పటికీ. ఇవాళ మేల్కొని ముఖ్యమంత్రి గారు, కలెక్టర్లు మీరు బయలుదేరండి, పరిగెత్తండి, పల్లెల్లోకి వెళ్ళండి, చూడండి అని చెప్పడం ఒకటైతే, పోలీసులారా మీరు వెళ్ళి పహరా గాయండి అంటే పోలీసుల పహరా ఎప్పుడు అవసరం అవుతుంది? తాకిడి ఎక్కువ ఉన్నప్పుడు. రైతులు ఒక్కసారిగా ఆ ఎరువుల బస్తాల దుకాణాల దగ్గరికి వచ్చినప్పుడు పోలీసులు అవసరం. అంటే పరోక్షంగా ప్రభుత్వమే అంగీకరిస్తుంది. రైతులు చాలా అవసరంతో ఉన్నారు, యూరియా కొరత ఎదుర్కొంటున్నారు వాళ్ళు, కాబట్టి మీరు కంట్రోల్ చేయండి అంటున్నారు తప్ప, మరి వ్యవసాయ శాఖ మంత్రిని కూర్చోబెట్టి, అధికారులను కూర్చోబెట్టి ఒక యుద్ధ ప్రాతిపదికన మీద చర్యలు తీసుకోవట్లేదు. ఎప్పుడైనా మీకు గుర్తు, ఇంకో మాట కూడా అన్నారు ముఖ్యమంత్రి గారు, ఏదో సోషల్ మీడియాలో రకరకాల ఫోటోలన్నీ చక్కర్లు తిప్పుతున్నారు, అది వాస్తవం కాదన్నట్టు. మరి వాస్తవం కాకపోతే ఈ ఫోటోలన్నీ ఏంటి మీడియాలో ఎందుకు వస్తున్నాయి? అంటే మార్ఫింగ్లు చేసి పనికిమాలిన ఫోటోలు పెట్టాల్సిన అగత్యం సమాజానికి ఉండదు కదా. ఇవాళ ఏంటంటే స్పష్టం, యూరియా కొరత ఉంది, యూరియాను సరఫరా చేయలేకపోతుంది ప్రభుత్వం, మందుల సరఫరా చేయలేకపోతుంది, విత్తనాల కొరత ఉంది, ప్రభుత్వం నుంచి అందాల్సిన రైతు భరోసా మొత్తంగా అందలేదు. చాలామంది ఎదురు చూసి వాళ్ళు నిరాశకు గురైపోయారు. ఓవరాల్గా ఏంటంటే వాళ్ళ వ్యవసాయం సంక్షోభంలో ఉంది. ఏదైనా అదృష్టం ఏమిటి అంటే కేసీఆర్ గారి హయాంలో ఎక్కడ చెక్ డ్యాములు, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మిగతా చెరువులు నింపడాలు, మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేయడాలు, వాటి ఫలితాలు ఇంకా అవశేషాలు ఇంకా అనుభవిస్తూ ఉన్నారు.
ఇంకా ఇంకా ఉన్నాయి. ఇప్పటికే చెరువులు శిథిలావస్థ చేరుకుంటూ ఉన్నాయి. ఓకే కేసీఆర్ గారి హయాంలో చేసిన 46,000 చెరువులు, ఓకే అది పట్టించుకునే నాసులు లేడు. మీరు గమనించండి, రైతు అనేవాడు చాలా ధైర్యవంతుడు. ప్రకృతితో ఢీకుంటాడు ఆయన, ప్రకృతితో యుద్ధం చేస్తాడు. అలాంటి రైతు దీనావస్థలో ఆత్మహత్యలు చేసుకున్నారంటే వ్యవసాయ సంక్షోభానికి అంతకుమించి తార్కణం ఏం కావాలి? ఓకే ఇవాళ 500 పైసలకు 600కు దగ్గరకు వస్తున్నాం. రైతులు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆత్మహత్యలు చేసుకుంటే వ్యవసాయ శాఖ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఒక్క ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబం దగ్గరికి వెళ్ళి పరామర్శించిన దాఖలాలు లేవు. ఏం జరిగింది, ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్న ఒక సమీక్ష జరిగిన దాఖలాలు లేవు. ఏమైనా కానీ కేసీఆర్ గారి మీద, ఆయన కుటుంబం మీద, ఆయన ప్రభుత్వం మీద నిరంతరం బురద చల్లడమే మాకు ఓట్లు తెచ్చిపెడుతుందన్న ఒక భ్రమలో ఉంది ప్రభుత్వం. ఓకే అదే రాజకీయాల్లో ఒక సందర్భంలో, ఎన్నికల సందర్భంలో మీకు వర్కౌట్ అయి ఉండవచ్చు, ఓకే కాదనలేము. కానీ ప్రజలు నిరంతరంగా విసిగిపోతున్నారు ఆ మాటలతో. అయ్యా మా వ్యవసాయం సంక్షోభంలో ఉంది, వ్యాపారాలు సంక్షోభంలో ఉన్నాయి, మా గ్రామాలు సంక్షోభంలో ఉన్నాయి, విద్యారంగం, వైద్య రంగం ఇవన్నీ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. అయ్యా వీటి సంగతి ఆలోచించండి, వీటి గురించి మాకు చెప్పండి అని ప్రజలు అడుగుతూ ఉంటే పనికిమాలిన ఇంకా రాజకీయ ప్రకటనలు, రాజకీయ విమర్శలు పొద్దున్న లేస్తే రాత్రి దాకా. మీరు గమనించండి, పేపర్లు ఇక వేరే ఉండనే ఉండదు. అంటే ప్రభుత్వం ఏంటంటే వాళ్ళ అసమర్థత కావచ్చు, వాళ్ళ చేయలేని తరం ఉందే, ఒక ఓటమి, పరాజయం, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ రకమైన ఎత్తుగడలు వేస్తున్నారు తప్ప మమ్మాటికి యూరియా కొరత ఏర్పడింది వాస్తవం. ఇప్పటికైనా ప్రభుత్వం ఒప్పుకోవాలి, లెంపలేసుకోవాలి. రైతన్నలారా మమ్మల్ని క్షమించండి, జూలై ఆఖరి వరకు కూడా మీకు యూరియా మేము సరఫరా చేయలేకపోయాము, క్షమించండి అని ప్రభుత్వం లెంపలేసుకుని యుద్ధ ప్రాతిపదిక మీద, ఎందుకంటే వ్యవసాయం ఆగదు వాయిదా వేస్తే, కాలం గడిచిపోతూ ఉంటుంది. యుద్ధ ప్రాతిపదిక మీద రైతన్నలను ఆదుకోవాలి. వాళ్ళ గత ప్రభుత్వం ఏమైతే ఇచ్చిందో అవన్నీ ఇస్తూ, ఆనాడు రైతు బంధు అన్నారు, ఇప్పుడు రైతు భరోసా అన్నారు, అందరికీ ఇవ్వండి. రైతు బీమా అందరికీ మీరు అప్లై చేయండి. తర్వాత ఎరువులు కానీ, విత్తనాలు కానీ, మందులు కానీ మీరు సరఫరా చేయండి. మరి గతంలో కాకుండా భవిష్యత్తులోనైనా ఈ వానాకాలం పంట వచ్చే నాటికి కల్లాలు, మార్కెటింగ్ వ్యవస్థ అదంతా మీరు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే మాత్రం ముద్దాయిలాగా నిలబడే రోజు దగ్గరలో ఉంది రైతన్నల ముందు ఈ ప్రభుత్వం. చాలా కీలకమైన అంశం ఇది. వాస్తవానికి మనం చూస్తా ఉన్నాం, పోలీసుల పహారా పెట్టండి అంటేనే ప్రభుత్వం అంగీకరించినట్టు, రైతులకు ఎరువుల కొరత తీవ్రంగా ఉంది కాబట్టి పోలీసుల పహారా పెట్టండి అని చెప్పి ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తుందనే అంశాన్ని శ్రీధర్ గారు చెప్తున్నారు. ప్రభుత్వం ముందు నుంచి కూడా నిజంగానే ఆలోచనతో ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. గతంలో బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో 6 నెలల ముందుగానే స్టాక్ తెప్పించుకున్నారు కాబట్టి ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్ళీ సమైక్య రాష్ట్రం నాటి కష్టాలన్నీ కూడా రైతును చుట్టుముడుతున్నాయనే అంశాన్ని కూడా శ్రీధర్ గారు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు సోమ భరత్ గారు జాయిన్ అవుతున్నారు. భరత్ గారు నమస్తే. భరత్ గారు, మనం చూస్తున్నాం వాస్తవానికి సమైక్య రాష్ట్రంలో రైతును వెంటాడిన కష్టాలు ఒక్కొక్కటిగా మళ్ళీ రైతును వెంటాడుతూ ఉన్నాయి. మొన్నటిదాకా పెట్టుబడికి సంబంధించిన సమస్య చూసాం, దాని తర్వాత అనేక రకాల కరెంటుకు సంబంధించిన సాగునీటి సమస్యలు, ఇప్పుడు తాజాగా ఎరువులకు సంబంధించిన కొరత, ఏకంగా పోలీసు పహారా పెట్టి పహారాలో ఎరువులను పంపిణీ చేయాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి చేసిన ప్రకటన ఎట్లా చూడాలి? ఎరువుల కొరత లేదని ప్రభుత్వం చెప్తుంది వాస్తవానికి, కానీ క్షేత్రస్థాయిలో మనం చూస్తూ ఉంటే ప్రతినిత్యం వందల సంఖ్యలో అనేక ప్రాంతాల్లో కూడా రైతులు క్యూ కడుతున్న ఫోటోలు మనకు కనిపిస్తున్నాయి పత్రికల్లో. ప్రతిదానికి పోలీసే సమాధానము అయినా ఏ రాష్ట్రమైనా రాష్ట్ర ప్రభుత్వం యొక్క తీరునైనా ఒకే రకంగా చూడాల్సి వస్తుంది. ప్రభుత్వం ఆ రంగాలలో పూర్తిగా విఫలమైతేనే పోలీసులకి ప్రవేశం ఉంటుంది. వ్యవసాయ శాఖ చూసుకోవాల్సిన శాఖకి పోలీసులను పంపించారంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అటర్ ఫ్లాప్ అయిపోయినారు, పూర్తిగా విఫలమైనారు. ఎప్పుడు చూసుకోవాలండి ఇవంతా? కావలసిన మనకి భూమి విస్తీర్ణము, సాగు విస్తీర్ణం ఎంత, ఆ విస్తీర్ణానికి గతంలో ఉన్నది ఎంత, తర్వాత వర్షపాతం ఏమి ఉండబోతున్నది, సీజన్ వస్తే ఎంత సాగు అవుతుంది, సాగు అయితే ఏ రకాల పంటలు వేస్తారు, ఆ పంటలకి సరిపోయే ఎరువులు ఏంటి ఒక యూరియా ఒకటే కాదు, డిఏపి ఉంటుంది, యూరియా ఉంటుంది, ఇంకా అనేక రకాల
ఎరువులు వచ్చినాయి ఇప్పుడు వాటికి నిల్వ ఎంత చేయగలుగుతాము, ఎంత ఉన్నది అనే ఒక ప్రణాళిక అనేది ప్రభుత్వానికి ఉండాలండి, వ్యవసాయ శాఖకు కూడా ఉండాలి. ఓకే, అది ఎప్పుడైతే లోపిస్తుందో ఈ సమస్యలు వస్తాయి. ఓకే, 9-10 సంవత్సరాలు కేసీఆర్ గారి పరిపాలనలో ఒక్కరోజు కూడా ఇలాంటి సమస్యలు లేనిది ఇవాళ మళ్ళీ అవే పునరావృతమైనాయి. 2004-2014 మధ్యన జరిగిన అన్నీ కూడా పునరావృతమవుతూ ఉన్నాయి. ఓకే, ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలోనే ఆ ప్రాబ్లం ఉన్నది అని అనుకునేదానికి లేదండి. పరిపాలన సరిగా చేయలేని పరిస్థితి ఎప్పుడైతే రాజకీయ నాయకత్వానికి వచ్చిందో ఇట్లా ఈ రకంగా అన్నీ కుంటుపడతాయి. దాంట్లో భాగంగానే ఇవాళ ఎరువుల విషయంలో కానివ్వండి, తర్వాత రైతుకు సంబంధించిన వ్యవసాయానికి సంబంధించిన ఒక ఈకో సిస్టమ్ని, ఒక వాతావరణాన్ని కేసీఆర్ గారు ఏదైతే కూర్చి పేర్చి అమల్లోకి తీసుకొని వచ్చి ప్రజలకి రైతులకి ఉపయోగపడిందో మొత్తం వాటన్నిటిని కూడా ధ్వంసం చేసినారు. దాని ఫలితంగానే ఇవాళ పోలీసులు ఎందుకండి, రైతులకి ఎరువులు కావాలి, రైతులకి పంట సహాయం కావాలి, రైతులకి చక్కగా నీళ్లు పారేటట్టుగా ఉండాలి. వర్షం వచ్చినా వర్షం రాకపోయినా ఏదైతే కాళేశ్వరం ద్వారా తర్వాత అనేక చెక్ డ్యామ్ల ద్వారా అనేక నీటి వనరులను ఏదైతే క్రియేట్ చేసిందో గత కేసీఆర్ గారి కాలంలో వాటన్నిటిని కూడా సజీవంగా నిలిపి ఉపయోగంలో ఉన్న వాటిని ప్రజలకు ఉపయోగించేటట్టుగా చేసే వ్యవస్థ ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో ఇట్లాంటి సమస్యలన్నీ వస్తాయి. ఓకే, కరెంటు విషయంలో కానివ్వండి, తర్వాత నీటి విషయంలో కానివ్వండి, పంట సాయం కానివ్వండి, రైతు బీమా కానివ్వండి, వీటన్నిటిని కూడా ప్రతిదీ కూడా సమస్య అవుతా ఉంది కదా. ఇవాళ సమస్య అవుతుందని ఇవాళ రోడ్ల మీదకి జనాలు వస్తుంటే చెప్పులు పెట్టుకోవాల్సిన పరిస్థితి, లేకపోతే ఆధార్ కార్డులు లైన్లో పెట్టి కూర్చోవాల్సిన పరిస్థితి. ఈ ఇంతకన్నా దౌర్భాగ్యం ఏముంటుందండి ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పేదానికి. అవును, ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో ప్రభుత్వం ఫెయిల్ అవుతుందో ప్రజలకు ఆందోళనకు గురవుతారు. ఆందోళనకు గురైనప్పుడు పరిష్కారం చేయాలి తప్ప పోలీసులు పంపించి అణచివేసే కార్యక్రమం ఒక ఫెయిల్డ్ గవర్నమెంట్ మాత్రమే చేస్తుంది. ఓకే, రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ఇవాళ అన్ని రకాలుగా విఫలం చెంది ఇవాళ పోలీసులను పంపించే దౌర్భాగ్యానికి పాల్పడుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా తెలుసుకొని మార్చుకోవాలి. ఎందుకు అంటే ఇక ఒక 2-3 సంవత్సరాలు ఉన్నది వీళ్ళ పరిపాలన. ఈ 3 సంవత్సరాలలో మీరు ఏ స్థాయికి తీసుకుపోదలుచుకున్నారు? 2 ఏళ్లలోనే ఈ పరిస్థితి వస్తే ఇంకా 3 ఏళ్ళు ఎలా ఉండాలి? ఓకే, ఇది కూడా ఆలోచన చేయాలి కదా. దీన్ని ఏదో ఒక రకంగా మీరు చేసేది సరిగా లేదనేది ప్రజలు తప్పనిసరిగా ప్రభుత్వానికి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వం అంటే ఇవాళ ప్రభుత్వాన్ని నడిపే కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి చెప్పాల్సి వస్తుంది. ఓకే, ప్రజలు ఆలోచించాలి. ఓకే, చక్కగా మంచిగా సాగుతున్న ఒక పరిపాలన తీసుకుంటే ఏ రకమైన పరిస్థితి వస్తుంది? వాళ్ళు ఆలోచించకపోతే ఎవరు ఆలోచిస్తారు? అనుభవించేది, నష్టపోయేది, కష్టపడేది మొత్తం అంతా ప్రజలే కదా, రైతులే కదా. కాబట్టి ఇవాళ తర్వాత పేదవాళ్ళు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఈ పద్ధతిని మార్చుకునేదానికి అవకాశం ఉంది. 3 సంవత్సరాలు ఉంది. ఓకే, మార్చుకోలేకపోతే పోతారు. ఎస్, రైట్. మనం చూస్తూ ఉన్నాం, దేశానికి వెన్నుముక రైతు అయితే ఆ రైతుకు వెన్నుముకగా నిలిచిన నాయకులు కేసీఆర్ గారు. అందుకోసమే తెలంగాణ 10 ఏళ్ల కాలంలో ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు కష్టాలు లేకుండా రైతుల ముఖంలో సంతోషం, వ్యవసాయంలో ఒక పూర్తి స్థాయిలో సంతోషం కనిపించింది. కానీ మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పూర్తిగా మళ్ళీ సమైక్య రాష్ట్రం నాటి పరిస్థితులు దాపురించాయని భరత్ గారు ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం కూడా మనం కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలో తప్పకుండా రైతులు ఈ ప్రభుత్వాన్ని క్షమించారనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. శ్రీధర్ గారు, ఇక్కడ మరో కీలకమైన అంశం మనం తీసుకుంటే, కేంద్రంలో అధికారంలో ఉండి బీజేపీ దాదాపు 11-12 ఏళ్ళు అయింది. కానీ తెలంగాణకు సంబంధించి ఇప్పటి వరకు హామీల అమలు విషయంలో ఒక అడుగు పడకపోవడం కాకుండా ఏపీకి సంబంధించిన వ్యవహారంలో మాత్రం వారు ఏంటంటే అదే చేస్తున్న అంశం కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఎట్లా చూడాలి తెలంగాణపై చూపిస్తున్న ఈ వివక్షను? ఏపీకి పూర్తిగా ప్రతి ఒక్కదానికి జీ హుజూర్ అంటూ తెలంగాణకు చేస్తున్న అన్యాయాన్ని తెలంగాణ సమాజం ఎట్లా అర్థం చేసుకునే అవకాశం? అంటే ఏకకాలంలో కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు అలవిగాని వరాలు గుప్పిస్తోంది. సరే చేయండి, అన్ని రాష్ట్రాలు మీకు సమానమే, కానీ ఆ ప్రాతిపదికన తెలంగాణకు కూడా న్యాయం చేయాలి. దీర్ఘకాలంగా పెండింగ్ ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి.
కేసీఆర్ గారు జలవనరుల విషయంలో కేంద్రం చేయాల్సినవి, కేంద్రం బాధ్యతగా ఉన్నవి ఎన్నోసార్లు గుర్తు చేశారు. దాదాపు 170కి పైగా లేఖలు రాశారు ఆయన. ఓకే, కలిశారు, విన్నవించుకున్నారు. అయ్యా, మా తెలంగాణకి ఒక జాతీయ ప్రాజెక్టు ప్రకటించండి, మా ప్రాజెక్టులకు పెండింగ్ ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వండి, మాకు నిధులు సమకూర్చండి, మీరు ఇవ్వాల్సినవే అని ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కూడా పెడచెవిన పెట్టిన కేంద్ర ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అడిగిందే తడవుగా, అడిగిందే మహాభాగ్యం అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్కు అనుకూలంగా వ్యవహరిస్తారు. ఓకే, బనకచెర్ల తీసుకున్నాం, ఒక 6-7 నెలలు అయింది అది తెర మీదకి వచ్చి. అట్లా తెర మీదకి వచ్చిందో లేదో ఒక 50% రుణాలు సమకూర్చుకునే అనుమతి ఇచ్చేసింది, ఒక 20% సహాయం చేయడానికి ముందుకొచ్చింది. ఓకే, ఏకంగా కేంద్రంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇన్ని జరుగుతున్న దురదృష్టం ఏమిటి అంటే అసలు ప్రధానంగా ఇక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకత్వం స్పందించాలి ఎప్పుడైనా. ఓకే, ఇక్కడ ఉన్న కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు కానీ కేంద్రంలో మంత్రులుగా ఉన్నారు. వాళ్ళు తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి, తెలంగాణ ఓట్లతో గెలిచారు కాబట్టి మీరు మీ ప్రభుత్వానికి విధేయులుగా ఉండండి, తప్పులేదు. కానీ ప్రజలకు అవసరమైన డిమాండ్లు కేంద్రం ముందు పెట్టడంలో ఎప్పుడు వెనకాడద్దు. కానీ ఈ రోజు వరకు ఈ ఇద్దరు మంత్రులు పార్లమెంట్లో నోరు విప్పి మా తెలంగాణకి ప్రాజెక్ట్ రావాలి, ఓకే, మా తెలంగాణకి నిధులు రావాలి, మా తెలంగాణకి అనుమతులు రావాలని నోరు విప్పిన పాపన పోలే. ఓకే, ఇక దానికి అనుకూలంగా రేవంత్ రెడ్డి గారు మనం చూస్తున్నాం. కేంద్రం మీద ఎప్పుడో జలయుద్ధం ప్రకటించాల్సింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఓకే, రాజకీయంగా కూడా ఆయనకు వచ్చే ఇబ్బంది ఏం లేదు. జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీకి బద్ధశత్రుత్వం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అక్కడ రాహుల్ గాంధీ ఏమో రోజు ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉంటాడు మోడీ గారి ప్రభుత్వం మీద. ఓకే, కానీ ఈ రోజు వరకు కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో తెలంగాణ జలవనరులకు జరుగుతున్న అన్యాయం మీద గొంతెత్తి అరిచిన పాపన పోలేదు, ఒక కార్యక్రమం తీసుకోలేదు, ఒక ధర్నా చేయలేదు, ఒక బంధకాలు ఇవ్వలేదు. ఇవ్వాలి, ఎందుకంటే ప్రజల కోసం ఇది. పార్టీలు, అధికారాలు, ప్రభుత్వాల తర్వాత సంగతి. ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయవలసిన ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ చేష్టలుడి కూర్చున్న ఈ నేపథ్యంలో తెలంగాణ జలవనరులకు చాలా అన్యాయం జరిగే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఓకే, మళ్ళా ఒకప్పటి తెలంగాణ, ఒకప్పుడు ఉద్యమ సమయంలో పాట పాడుకున్నాం, తలాపున పారుతుంది గోదావరి, నీ చేను నీ చిలక ఎడారి అని పాట పాడుకున్నాం, సదాశివుడి గారి పాట. ఇవాళ మళ్ళీ పాడే పరిస్థితి వచ్చింది. గోదావరి జలాలకి ఇంతవరకు ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయలేదు, హక్కులను నిర్ధారించలేదు. ఆ గోదావరి జలాలు మొత్తం తరలించుకోవడానికి చంద్రబాబు నాయుడు నిరంతరం ప్రయత్నం చేస్తున్నారు. రెండేంటంటే ఇక్కడేమో ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వలేదు, ఓకే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అనుమతులు లేని ప్రాజెక్టులన్నిటికీ కూడా ఎడాపెడా అనుమతులు ఇచ్చేస్తున్నారు. ఓకే, ఇవాళ బనకచెర్లకు కూడా అనుమతి లేదు, లేదన్న విషయం అన్ని సంస్థలు చెప్పినాయి. అయినా కానీ మోడీ గారు, చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి అంత వేగంగా ముందుకు పోతుంటే పోతారు కూడా, సహజం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు, మోడీ అలయన్స్లో ఉన్నారు ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్. కానీ ఇక్కడున్న ప్రభుత్వం ఏం చేస్తున్నది సమస్య. రేవంత్ రెడ్డి గారు ఒంటి కాళ్ళ మీద లేవాలి కేంద్రం మీద. ఏంటి తమాషాగా ఉందా, మా రాష్ట్రం కాదా, మేము ప్రజలం కామా, భారతీయులం కాదా, ఏంటి మా నీళ్ళ సంగతి అని కొట్లాడితే రేవంత్ రెడ్డి గారి వెనక ప్రజలంతా ఉంటారు. కానీ నోరు మూసుకుని కూర్చుంటే ఎట్లా? ఒక ముఖ్యమంత్రిగా ఉండి, ఒక ప్రభుత్వం ఉండి, అంటే పరోక్షంగా రేవంత్ రెడ్డి గారికి ఉండే ఇబ్బందులు ఆయనకున్నాయి, మోడీ గారికి ఉండే ఇబ్బందులు ఆయనకున్నాయి. మోడీ గారి ప్రభుత్వం అంతా చంద్రబాబు నాయుడు మీద ఆధారపడి ఉంది. ఓకే, రేవంత్ రెడ్డి గారి భవిష్యత్తు మోడీ గారి మీద ఆధారపడి ఉంది. వెరసి చంద్రబాబు కీలకంగా, చంద్రబాబు కేంద్రంగా ఇవాళ జాతీయ మన ఉభయ రాష్ట్రాల రాజకీయాలు నడుస్తున్నాయి. కాబట్టి అటు అడిగింది తడవుగా అన్నీ ఇచ్చేస్తున్నారు, ఇక్కడ ఏమడిగినా ఇవ్వట్లేదు. అది కారణం. శ్రీధర్ గారు చెప్పినట్టు భరత్ గారు, ఇక్కడ వాస్తవానికి తెలంగాణకు సంబంధించిన హామీలు కావచ్చు, హక్కులన్నింటినీ కూడా పూర్తిగా కోల్డ్ స్టోరేజ్లోకి నెట్టడం, మరోవైపు ఏపీకి సంబంధించిన ప్రతి వ్యవహారాన్ని కూడా ఆఘమేఘాల మీద యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిలో ఇటీవల చోటు చేసుకున్న అత్యంత కీలకమైన పరిణామం బనకచెర్లకు సంబంధించిన వ్యవహారం. ఏకంగా నెల రోజుల లోపల కమిటీ వేసేసి పూర్తిగా అన్నింటినీ కూడా తేల్చేస్తామని కేంద్ర ప్రభుత్వం పక్షాన ప్రకటించడానికి కావచ్చు, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, ఎట్లా చూడాల్సిన అవసరం? బీజేపీ పార్టీ
తెలంగాణ పట్ల మరీ ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి ఆలోచన తెలంగాణ పట్ల చాలా బాధాకరంగా ఉన్నది, తర్వాత చాలా నష్టదాయకంగా ఉన్నది. ఓకే. వారు ఎందుకో మొత్తం మీద కారణం ఏందో ఇంత మటుకు ఆయన ఎప్పుడు చెప్పలేదు, కానీ ఏదో తల్లిని చంపి పిల్లని బతికిచ్చినారు ఇట్లాంటి పరుషమైన మాటలు మాట్లాడమే కాకుండా తెలంగాణ యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడమే కాకుండా చేతలల్లో కూడా పూర్తిగా అదే పద్ధతిలో ఈ 2014 నుంచి ఇప్పటి వరకు జరుగుతుంది. అది అనేక సందర్భాలలో బయటపడింది. ఓకే. తెలంగాణకి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదనే ఒక ధోరణి. ఓకే. అసలు తెలంగాణ ఉద్యమం వచ్చిందే నీటి దోపకానికి వ్యతిరేకంగా, నిధుల దోపకానికి వ్యతిరేకంగా, ఉద్యోగాల దోపకానికి వ్యతిరేకంగా, అవమానానికి వ్యతిరేకంగా, అణిచివేతకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం అది. ఆ ఉద్యమం ఒకనొక ఇబ్బందికరమైన విషయం, పరిష్కారం కావాల్సిన విషయం ఏంటంటే నీటి విషయం. తెలంగాణ భౌగోళికంగా దాని పరిస్థితి ఏంటంటే భూమి పైన ఉంటుంది, నీరు కింద నుంచి పోతుంది. దానికి చేయాల్సిన పని ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ కాంట్రిబ్యూట్ చేసింది ఎక్కువ, తెలంగాణ కోల్పోయింది చాలా ఎక్కువ. అంటే కాంట్రిబ్యూట్ కూడా చేసింది, తర్వాత కోల్పోయింది. అంటే మొత్తం తెలంగాణకి జరిగింది ఏంటంటే శూన్యం, మైనస్ జరిగింది. మరి ఇదంతా బీజేపీ నాయకత్వానికి తెలియని విషయం ఏది కాదు. ఓకే. నీటికి సంబంధించి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి, నిధులు ఇవ్వాలి, ప్రాజెక్టులకి పర్మిషన్స్ ఇవ్వాలి, తర్వాత నీటిని తెలంగాణ భూములకి మళ్లించాల్సిన అవసరం ఉన్నదన్న సంగతి కూడా తెలుసు. ఓకే. ఇవన్నీ తెలిసి కూడా కావలసుకొని ఈ మొత్తం ఈ 12 సంవత్సరాలలో ఎన్నడూ కూడా తెలంగాణ యొక్క ప్రయోజనాలని కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో పట్టించుకోలేదు. పట్టించుకోలేదు అనే దానికి మనకి స్పష్టంగా తెలుసు. పట్టించుకోకపోయినారు. కనీసం పర్మిషన్లు ఇచ్చి మీరు చేసుకోండి అన్నా కానీ ఒక పద్ధతికి ఉండేది, అది కూడా చేయలేదు. అది చేయకుండా పైపెచ్చి ఏం చేస్తున్నారు అంటే తెలంగాణ నీళ్లు ఇవాళటి కూడా నిరాఘాటంగా ఆంధ్రప్రదేశ్కి దోచుకొని పోయేదానికోసం ఇవాళ ఒత్తాసు పలుకుతూ ఉన్నారు, తర్వాత నిధులు ఇస్తున్నారు, పర్మిషన్లు ఇస్తూ ఉన్నారు, తర్వాత అన్నిటికన్నా ఎక్కువ కేంద్ర ప్రభుత్వం యొక్క శక్తిని తెలంగాణకి వ్యతిరేకంగా ఇస్తా ఉన్నారు. ఇది ఒక ఫెడరల్ సిస్టమ్ మనది ఈ దేశంలో. రాష్ట్రాలని అన్నిటినీ సమానంగా చూడాల్సిన బాధ్యత కేంద్రానికి ఉంటుంది. అది కూడా వదిలేసినారు. రాష్ట్రాలని సమానంగా చూసే బాధ్యతను వదిలేసినారు. తర్వాత రైపేరియన్ స్టేట్స్లో ఇష్టానికి దోపిడీ చేస్తూ ఉంటే నీటి హక్కులు కోల్పోతున్న పరిస్థితి తెలంగాణకి క్రియేట్ అవుతూ ఉంటే వీళ్ళ చేష్టల ద్వారా కాపాడాల్సిన కేంద్రం ఈ రకంగా బిహేవ్ చేయడం అనేది చాలా విపరీతమైన పరిణామాలకి దారితీస్తుంది. ఈ హక్కుల కోసం మళ్ళీ ఏం చేయాలి? ఇవాళ అస్తిత్వం అనేది మళ్ళీ ఒక ప్రశ్నార్థకం అయిపోయింది. తెలంగాణ అస్తిత్వం మళ్ళీ రోడ్ల మీద పడాలనా? తెలంగాణ జీవితం అంతా రోడ్ల మీద పడి కొట్లాడాల్సిందేనా? మేము ఈ దేశంలో భాగం కాదా? తర్వాత ఈ దేశానికి, ఈ దేశం యొక్క అభివృద్ధికి అన్నిటికీ ఈ దేశంలో ఒక మంచి రాష్ట్రంగా కాంట్రిబ్యూట్ చేయలేదా? ప్రతిదీ కాంట్రిబ్యూట్ చేయట్లేదా? ఎన్ని రకాల విజయాలకి తెలంగాణ ప్రజల యొక్క పార్టిసిపేషన్ ఉన్నది, భాగస్వామ్యం ఉన్నది. మరి తెలంగాణ ప్రజలకు ఎందుకు ఇట్లా మోసం చేస్తూ ఉన్నారు? ఇంకొక విషయం అండి, చాలా సీరియస్ విషయం ఏంటంటే కనీసం ఒక నవోదయ పాఠశాల అని నికృష్టమైన చరిత్ర బీజేపీ పార్టీ, తర్వాత బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. ఇవాళ మీరు మోడీ ప్రభుత్వం కానివ్వండి, బీజేపీ కానీ ఏ రకంగా కాంగ్రెస్ దుర్మార్గాలకు మీరు భిన్నం. కాంగ్రెస్ దుర్మార్గాలు ఏదైతే జరిగినాయో ప్రజలకి విసుగు వచ్చి బీజేపీని తీసుకొని వచ్చింది కదా కేంద్రంలో. కాంగ్రెస్కి ఇవాళ బీజేపీకి ఏం తేడా అండి? కాంగ్రెస్ ఏ రకంగా అయితే తెలంగాణని అరగోస పట్టిందో ఇవాళ బీజేపీ కూడా అదే పని చేస్తూ ఉంది. నీటి విషయంలో దగ్గరుండి పరిష్కరించి న్యాయం చేకూర్చాల్సిన బాధ్యత బీజేపీకి ఉన్నది. బీజేపీ అది పూర్తిగా విస్మరించి ఇంత మునుపు కాంగ్రెస్ ఏ రకంగా అయితే ఆంధ్రప్రదేశ్కి, ఇవాళ ఉన్న ఆంధ్రప్రదేశ్కి ఏ రకంగా అయితే దోచిపెట్టే దానికోసం తెలంగాణ ప్రజల్ని అణచివేసిందో ఇవాళ బీజేపీ కూడా అదే చేస్తూ ఉంది. ఈ తాబేదారులు వీళ్ళు ఇద్దరు మంత్రులా? వీళ్ళు ఇక్కడ ప్రతినిధులుగా గెలిపిస్తే
బాధ్యత లేదండి ప్రజల పట్ల, తెలంగాణ ప్రజల పట్ల బాధ్యత లేదా? నువ్వు తేలేకపోయినావు, జరిగే అన్యాయాన్ని అయితే కనీసం ఆపాలి కదా, ఓకే, ఎలుగెత్తి మాట్లాడాలి కదా, తెలంగాణ ప్రజల పక్షాన ఉండాలి కదా. నోటి నిండా బూతు పెట్టుకొని అడ్డమైన బూతులు మాట్లాడము, తర్వాత ప్రతిపక్షం మీద దాడి చేయడము, న్యాయం కోరే వాళ్ళ మీద దాడి చేయడము, అన్యాయానికి అండగా నిలవడం ఇవాళ బీజేపీ ఇక్కడ ఉన్న రాష్ట్రం నుంచి ఉన్న 2 మంత్రులు చేసే పని. ఓకే, ఇది ఏం చేయాలి ప్రజల్ని? ఇంత అయోమయమైన పరిస్థితుల్లో తెలంగాణ ప్రజల్ని బీజేపీ నెట్టడం అనేది ఇది ఆలోచించాల్సిన విషయం. ఇది yes, మళ్ళీ అస్తిత్వానికి సంబంధించిన పెను ప్రమాదం ఇవాళ మనకు తెలంగాణకి పొంచి ఉండడమే కాదు, ఆల్రెడీ దాని పని అది చేసుకుంటూ పోతా ఉన్నది. చంద్రబాబు నాయుడు అనే రాక్షసత్వం ఆయనకి. రైట్, మీకు ఎంత ఇచ్చినా కానీ ఆయనకి తృప్తి ఉండదు. నీకున్న నీళ్లు నువ్వు వాడుకో, సాగును పెంచుకో, వాటన్నిటి ముందుగాల దోచుకొని పోవాలి, తెలంగాణకి ఏమి లేకుండా చేయాలి. ఓకే, పోతిరెడ్డిపాడు ఒక చిన్న డైవర్షన్, దాన్ని ఇవాళ పెద్ద నది కింద మార్చినారు. ఇవాళ గోదావరిని కూడా అదే పని చేస్తారు. ఓకే, మనకి తెలంగాణ రాష్ట్రం వచ్చినా కానీ ఈ దరిద్రం అయితే వదులుతలేదు. ఈ దరిద్రం అయితే పెను ప్రమాదంలాగా ఈ అస్తిత్వం, మన తెలంగాణ అస్తిత్వానికి దెబ్బ తగిలే కార్యక్రమాలన్నీ నిరాఘాటంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ పచ్చ పార్టీ చేయడం అయితే దానికి కేంద్రం సపోర్ట్ చేయడం అయితే ఏదైతే ఉందో చాలా గంభీరమైన విషయము. కేసీఆర్ గారు ఈ 10 సంవత్సరాలలో నీటిని పొలాలకు తీసుకొని వచ్చేదానికోసం అపర భగీరథుల్లాగా పడిన కష్టాన్ని కూడా ఇవాళ నాశనం చేసేదానికోసం ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఆలోచించాల్సిన అవసరం ఉన్నది, మేధావులు అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. దీని మీద ఒక కార్యక్రమం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది, ప్రజలు అందరూ కలిసి. చాలా కీలకమైన అంశం ఇది. వాస్తవానికి కేసీఆర్ గారి 10 ఏళ్ల కష్టాన్ని పూర్తిగా నీరు గారుస్తోంది ఈ ప్రభుత్వం, అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అనే అంశం ఇక్కడ పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న పరిస్థితి. భరత్ గారు అదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు. 14 ఏళ్ల ఉద్యమం తర్వాత కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో 10 ఏళ్ల పాటు పూర్తిగా ఒక బలమైన పునాది, 100 ఏళ్లకు సంబంధించిన ఒక బలమైన పునాది అన్ని రంగాల్లో వేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క రంగాన్ని పూర్తిగా కుదేలు చేస్తూ తెలంగాణను మళ్ళీ సమైక్య రాష్ట్రం నాటి కష్టాల్లోకి నెడుతున్నారు. కాబట్టి తెలంగాణ సమాజం కూడా అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలి, పౌర సమాజం కూడా స్పందించాలి, మేధావులు కూడా దీనిపై స్పందించాలని చెప్పేసి భరత్ గారు అలాగే శ్రీధర్ గారు కోరుతున్న సందర్భం. ఈ క్రమంలోనే తెలంగాణకు సంబంధించిన హక్కులను బేఖాతరు చేస్తూ ఏపీకి ప్రతి అంశంలో కూడా జీహోజూర్ అంటున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని తెలంగాణ సమాజం అంతా కూడా నిశ్చితంగా గమనిస్తుంది. తప్పకుండా ప్రజాక్షేత్రంలో దానికి సంబంధించిన మూల్యం చెల్లించుకోక తప్పదనే హెచ్చరిక కూడా ఇక్కడ వస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరొక కీలకమైన అంశాన్ని తీసుకుంటే శ్రీధర్ గారు, ఇక్కడ ఓవైపు ఏమో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై చూపిస్తున్న వివక్ష, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు. ఈ క్రమంలోనే అన్ని రంగాలు కూడా అడుగడుగునా కుదేలవుతున్న అంశాన్ని ఇంతకుముందు భరత్ గారు కూడా చెప్పారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రజలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ప్రజలకు ఎదురవుతున్న కష్టాలు, కన్నీళ్లు, తెలంగాణ హక్కుల కోసం చేస్తున్న పోరాటాలు, బీఆర్ఎస్ చేస్తున్న పోరాటాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా నిన్న పిలుపునిచ్చారు. స్థానిక సంస్థలకు పూర్తిగా పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని కూడా ఆయన దిశానిర్దేశం చేసిన సందర్భం కూడా కనిపిస్తోంది. ఎట్లా చూడాలి తెలంగాణలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు, కన్నీళ్లకు సంబంధించిన వ్యవహారం రానున్న ఎన్నికల్లో స్థానిక ఎన్నికలకు ఎలాంటి బలమైన పునాది కావచ్చు, ఎలాంటి ప్రాతిపదికగా నిలిచే అవకాశం ఉంది? స్థానిక ఎన్నికలు ప్రధానంగా గ్రామీణ ప్రాంతం ప్రధాన భూమిక పోషిస్తుంది. సరే, తర్వాత మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, ఎక్కువ మంది జనాభా ఉండేది కూడా గ్రామీణ ప్రాంతాల్లోనే. భారతదేశంలో దురదృష్టం ఏమిటంటే ఒక ప్రభుత్వం ఎన్నుకున్న తర్వాత 5 ఏళ్ల వరకు మళ్ళీ దాన్ని దించడానికి అవకాశం లేదు, ప్రజలకు లేదు. శాసనసభ్యులు తలుచుకుంటే చేయొచ్చు ఆ పని, కానీ ప్రజలకు లేదు ఆ చేతుల్లో. చాలా దేశాల్లో ఒక రీకాల్ సిస్టమ్ ఉంటుంది. అంటే ఒక ప్రభుత్వం నచ్చలేదు, ఒక ప్రజాప్రతినిధి నచ్చకపోతే అతన్ని వెనక్కి పిలిచే ఆస్కారం ఉంటుంది, కానీ ఇక్కడ లేదు. మరి లేనప్పుడు ప్రజలు ఏం చేయాలి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద తీవ్రమైన అసంతృప్తి ఉంది ప్రజలకు. ఓకే, అది ఎక్కడికక్కడ వ్యక్తమవుతుంది. అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలమైంది, ఏం చేయలేకపోతుంది. ప్రజలు నానాటికి సమస్యల సుడిగుండుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇప్పుడు ప్రజలు ఏం చేయాలి? ఓకే, ప్రజలు ఏం చేయాలంటే ఒక సందర్భం వచ్చినప్పుడు తమ ప్రతిఘటన, నిరసన వ్యక్తం చేయాలి. ఓకే, చేయాలంటే ఇప్పుడు స్థానిక సంస్థలు ప్రధానమైన వేదిక కాబోతుంది. ఓకే, స్థానిక సంస్థలు మొత్తంగా ఓడిపోయినా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి వచ్చే డోకా ఏం లేదు. ఆయనకు 60 సీట్లు ఉంటే ఆయన ప్రభుత్వం కొనసాగిపోతుంది. కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేసే ఒక
వాతావరణం ఏర్పడుతుంది ప్రభుత్వం. ఒక హెచ్చరికలాగా. ఎప్పుడైతే స్థానిక సంస్థల్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు చెబితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో జరగబోతుంది, మేము ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలనే ఒక హెచ్చరిక మాత్రం ప్రజలు చేయాల్సిన అవసరం ఉంది. లేక ప్రజలు ఇంకా కూరుకుపోతారు. ఈసారి స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ కనుక గట్టెక్కితే మళ్ళీ ప్రజలకు తమ నిరసన వ్యక్తం చేయడానికి 3 ఏళ్ళు ఆగాల్సి ఉంటుంది. ఓకే. మరి ఈ 3 ఏళ్ళు అష్ట కష్టాలు పడాల్సి ఉంటుంది. సమస్యలు ఇంకా 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 పెరిగిపోతాయి. కాబట్టి కేటీఆర్ గారు ఏదైతే పిలిపించారో స్థానిక సమరానికి సిద్ధం కండి అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక తీవ్రమైన హెచ్చరికగా ఈ ఎన్నికలు జరగాలి. ఓకే. ఫలితాలు అట్లా రావాలి. ప్రజలు ఏమనుకుంటున్నారో రాష్ట్రానికే కాకుండా దేశవ్యాప్తంగా తెలియాలి. కేంద్రంలోని కాంగ్రెస్ అధిష్టానానికి తెలియాలి. ఓకే. తెలిస్తే తప్ప ఈ ప్రభుత్వం దారికి వస్తుందేమో ఒక ఆశ. ఓకే. దారికి రాకపోతే చేసేది ఏం లేదు. కానీ మరి ప్రభుత్వం చేసిన దాన్ని నిరసించడానికి, అభ్యంతరం పెట్టడానికి, వ్యతిరేకించడానికి, ప్రశ్నించడానికి ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు ఒక ప్రధానమైన వేదిక కాబోతున్నాయి. ఓకే. వాటికి ప్రజలంతా వాళ్ళ సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఓకే. మరి తమ నిరసన వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప క్షణికమైన ప్రలోభాలు కావచ్చు, రకరకాల పుకార్లు కావచ్చు, ఓకే. ఇంకా నేను మీరని చెప్పి రకరకాల అంశాలు గ్రామీణ ప్రాంతాల్లో ముందుకు వస్తాయి. ఓకే. ఏవైనా కావచ్చు. కానీ మా గ్రామానికి న్యాయం జరగలేదు, మా గ్రామ పంచాయతీకి నిధులు లేవు, మా దగ్గర శానిటేషన్ లేదు, మా వ్యవసాయం అంతా కుప్పగొలిపోయింది, మాకు తాగే నీళ్లు లేవు, మా చెరువులు బాగు చేసే నాథుడు లేడు, మా పిల్లల పాఠశాలను పట్టించుకునేవాడు లేడు. ఇవన్నీ ముందు పెట్టుకుని ఆలోచించే ప్రజలు ఒక సరైన నిర్ణయం తీసుకోవాలి. స్థానిక సంస్థలు ఒక మంచి అవకాశం. ఈ అవకాశం దారిపోతే మాత్రం మళ్ళీ అసెంబ్లీ 28 వరకు ఆగాల్సిందే ప్రజలు. కానీ అప్పటికి జరగాల్సిన నష్టం చాలా జరిగిపోతుంది. చాలా కీలకమైన అంశాలు చెప్పారు శ్రీధర్ గారు. శ్రీధర్ గారు చెప్పినట్టు భరత్ గారు ఇక్కడ 2 కీలకమైన అంశాలు కనిపిస్తాయి. ఒకవైపు ఏమో ప్రభుత్వానికి సంబంధించిన వైఫల్యాలు, ఇంకోవైపు ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు సంబంధించిన అంశం. 20 నెలలుగా గడుస్తున్న పరిస్థితి. ఈ క్రమంలోనే ఈ మొత్తం వ్యతిరేకత, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కావచ్చు, ఇచ్చిన హామీలు నెరవేర్చని అంశం కావచ్చు, ఇది ఎలాంటి కీలకమైన పాత్ర పోషించే అవకాశం ఉంది? కేటీఆర్ గారు చెప్పినట్టుగా స్థానిక సమరంలో ఏ విధంగా ఈ మొత్తం ఇష్యూ అనేది రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంది? అంటే ఎన్నికలు అంటేనే ప్రజలకి ఒక వేదిక, అది ఒక అవకాశం. అప్పటి వరకు జరిగింది ఏంది, తర్వాత విశ్వసనీయతకు సంబంధించిన విషయాలు కూడా ఉంటాయి. పార్టీలు ఏవైతే ఉన్నాయో గతంలో మనకు 2023లో జరిగిన ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడింది, ఏమేమి హామీలు ఇచ్చింది, అవి వాటి గతి ఏమైంది, 6 గ్యారంటీలు 100 రోజుల లోపల ఖచ్చితంగా అన్నీ అమలు చేస్తామని చెప్పి వాళ్ళు మేనిఫెస్టోలో రాసినారు. ప్రజల ముందు వాగ్దానాలు చేసినారు, దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసినారు, అఫిడవిట్లు రాసేసి వాటిని సంతకాలు పెట్టినరు, స్టాంప్ పేపర్ మీద అఫిడవిట్లు రాసి సంతకాలు పెట్టినారు. కనిపించినవి ఎక్కడ ఏ ప్రాంతానికి పోయి మాట్లాడితే ఆ ప్రాంతంలో ఉన్న దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసినారు. చేసి ఇవాళ 2 సంవత్సరాలు అయింది. దగ్గర 600 రోజుల పరిపాలన ఇవాళకి. మరి 600 రోజుల్లో ఏం చేసిండ్రు? వాళ్ళు మాట్లాడింది చేసిండ్రా, లేకపోతే వాళ్ళు మాట్లాడింది ఏరు దాటంగానే తెప్ప తగిలేసిండ్రా? ఓకే. ఇవాళ మోసం చేసిండ్రా? ఇవాళ అదొకటి. తర్వాత నిరంతరంగా పరిపాలన అనేది సౌకర్యాలను కలిగించడమే కాకుండా కలిగించిన సౌకర్యాలను నిలబెట్టి కొత్త సౌకర్యాలను కలిగించాలి. గ్రామీణ ప్రాంతంలో కానివ్వండి, స్థానిక సంస్థల కింద ఉన్న అనేక ప్రాంతాలలో. ఓకే. ఇవాళ పరిస్థితి ఏంది? కేసీఆర్ గారి పరిపాలనలో ఏమేమి వచ్చినాయి? ఓకే. పచ్చదనం కానివ్వండి, పరిశుభ్రత కానివ్వండి, తర్వాత నీటి వసతి, మంచినీటి వసతి కానివ్వండి, ఒక ట్రాక్టర్ ఇచ్చి తర్వాత దానికి ఒక ట్రాలీ, ఒక ట్యాంకర్ ఇచ్చి ఏ రకంగా అయితే నీళ్ళకు సంబంధించిన విషయం కానివ్వండి, తర్వాత పరిశుభ్రానికి సంబంధించిన విషయం కానివ్వండి, చివరికి వైకుంఠ ధామాలు కట్టడం కానివ్వండి, ప్రతి ఊరికి రోడ్లని బ్రహ్మాండంగా రోడ్లు వేయడం కానివ్వండి, పవర్ కానివ్వండి, తర్వాత అనేక రకాల కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మనం ఊహించినవి ఊహించలేని అన్నిటి కూడా ఆ రోజుల్లో స్థిరీకరణ చేయడం అయితే జరిగింది. ఇవాళ వాటి పరిస్థితి ఏంది?
ప్రజల యొక్క జీవన విధానంలో ఇవాళ మంచి జరిగిందా, ఈ 600 రోజుల కాంగ్రెస్ పరిపాలన చెడ్డగా జరిగిందా, తర్వాత ఏ రకమైన పరిస్థితులు మనం ఫేస్ చేస్తా ఉన్నాం. ఇలా ఎరువుల పరిస్థితి చూడండి, ఎరువుల పరిస్థితి ఈ రకంగా ఉన్నది. తర్వాత పచ్చదనం అయితే పూర్తిగా పోయినది, రోడ్లు పూర్తిగా గతుకులు అయిపోతూ ఉన్నాయి. ఏ ఊరికి కూడా రోడ్డు సరిగా లేని పరిస్థితి, మెయింటెనెన్స్ లేదు, రోడ్లు వేసిన రోడ్లన్నీ కూడా ఇవాళ శిథిలమైపోయే పరిస్థితికి వచ్చినది. ఈ అనేక విషయాలు అయితే ఉన్నాయో ఈ విషయాలన్నీ కూడా చర్చించుకునేదానికి ఇది ఒక వేదిక. అందుకనే తయారు కావడం అంటే, ఎన్నికలకు తయారు కావడం అంటే ఏంటండి, ప్రజల్ని సమాయత్తం చేయాలి, ప్రజల ముందుకు ఈ సమస్యలను తీసుకొని పోవాలి. ప్రతి వార్డులో ప్రతి నలుగురు కూర్చున్న కాడ ఈ చర్చ అనేది జరగాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే చర్చ జరుగుతుందో అప్పుడు ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేదానికి అవకాశం. అదే ఈ వేదిక, ప్రజల యొక్క చర్చా వేదిక. ఎన్నికలు తర్వాత మంచి జరిగిందా చెడు జరిగిందా, మరి ఇట్లా మోసం చేస్తే మనం ఏం చేయాలి, ఈ మోసగాళ్ళకి ఇవాళ సమాధానం చెప్పే ఒక అవకాశమే. కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, నిర్ద్వందంగా మోసం చేసింది. అన్ని రంగాల్లో ఉన్న పరిస్థితుల నుంచి ఇంకా వెనుకకి నెట్టింది. వెనుకకి నెట్టడమే కాదు, ప్రమాదకరమైన పరిస్థితిలోకి తీసుకొని పోతారు. ఇట్లాంటి పరిస్థితి ఇట్లా ఉంటే 600 రోజుల్లో 60 రోజులు ఈయన ఢిల్లీలోనే గడిపిండండి. 10% ముఖ్యమంత్రి 10% సమయాన్ని ఈ 600 రోజుల్లో 49 సార్లు ఢిల్లీకి పోయినాడు, 60 రోజులు అక్కడ ఉన్నాడు. ఏం దౌర్భాగ్యం అండి, పోనీ ఏమైనా తీసుకొని వచ్చినారా? ఈ అరాచకం ఏదైతే ఉందో ఈ అరాచకం ఇట్లనే కంటిన్యూ అయితే ఏమవుతుందంటే, అప్రమత్తంగా కనుక ప్రజలు ఓటర్లు కనుక లేకపోతే ఈ దుర్మార్గ పాలనని మీరు ఆమోదించినట్టు అవుతుంది. కాబట్టి ప్రొటెస్ట్ అనేది తెలియజేసేదానికి ఒక అవకాశం, చురకబెట్టేదానికి ఒక అవకాశం. నీకు ఎన్నికలు వస్తే ఎన్నికలకు ముందు రైతు బంధు విడుదల చేస్తారు. ఎన్నికల కోసం చేస్తారా లేకపోతే పంటల కోసం చేస్తారా? ఎరువులు లేవు, ఇవన్నీ చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది కదా. ఈ చర్చకి అది వేదికగా చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. తర్వాత దుర్మార్గం చేసినారు కాబట్టి వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఓటు ద్వారా ఇలా బుద్ధి చెప్పే అవకాశం ఉన్నది కాబట్టి ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. పార్టీ ఖచ్చితంగా ఈ వేదికను ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగానే మనం చూస్తున్నాం, స్థానిక ఎన్నికలు అనేవి ప్రజలకు వచ్చిన ఒక అద్భుతమైన అవకాశం. నమ్మించి నయవంచన చేసిన కాంగ్రెస్ సర్కారుకు చురకలంటించేందుకు ఈ ఎన్నికలు తప్పకుండా కీలకం కాబోతున్నాయనే అంశాన్ని భరత్ గారు అలాగే శ్రీధర్ గారు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. తప్పకుండా బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటికే కదం తొక్కుతున్న పరిస్థితి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికలకు సన్నద్ధం కండంటూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన సందర్భం కూడా కనిపిస్తుంది. తప్పకుండా ఈ క్రమంలో ప్రతి గ్రామంలోని రచ్చబండపై ప్రభుత్వానికి సంబంధించిన వైఫల్యాలు, దీనికి తోడుగా ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చేసిన నయవంచన గురించి తప్పకుండా ప్రతి రచ్చబండ దగ్గర చర్చ జరగాల్సిన అవసరం ఉందనే అంశాన్ని కూడా భరత్ గారు చాలా స్పష్టంగా ప్రస్తావిస్తున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. భరత్ గారు, మరొక ముఖ్యమైన అంశం కూడా ఈరోజు మనం కనిపిస్తూ ఉంది. ఇటీవలి కాలంలో వాస్తవానికి ఈడీ దాడుల వెనుక కూడా ట్యాపింగ్ రాడార్ అనే అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా ఒక కీలకమైన అంశాన్ని ప్రస్తావించారు. ఈ ప్రభుత్వంలో తన కుర్చీని కాపాడుకోవడానికి క్యాబినెట్ మంత్రుల ఫోన్ను ట్యాప్ చేయిస్తున్నారనే అంశాన్ని కూడా ప్రస్తావించిన పరిస్థితి మనం చూసాం. ఎట్లా చూడాలి తాజాగా వెలుగులోకి వస్తున్న అంశం? ఇటీవల జరిగిన ఒక ఈడీ రేడ్కు సంబంధించిన వ్యవహారంలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. దాంతోపాటు అనేక రకాల పరిణామాలకు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారాలే కీలకమైన అంశాన్ని ప్రస్తావిస్తున్న పరిస్థితి. నిరాఘాటంగా 2 సంవత్సరాల నుంచి ఎన్నికల ముందు మొదలుపెట్టిన ఈ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు, తర్వాత దాన్ని బేస్ చేసుకొని దాన్ని ఆధారం చేసుకొని చేసిన ఒక దుర్మార్గమైన ఒక బూతు ప్రచారం ఏదైతే చేసినారో, ఎవరు చేసినారో వాళ్ళు ఇవాళ ఫోన్ ట్యాపింగ్ పాల్పడుతున్నారు అనేది ఇవాళ వార్తలలో వస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. విషయం ఏంటంటే, ప్రతి విషయాన్ని రాజకీయం చేయాలన్న ఏదైతే ధోరణి ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి రాష్ట్రంలో ఉన్నదో అది చాలా హాస్యాస్పదంగా ఉన్నది. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఒక గంభీరమైన విషయంగా ఆలోచించాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఈ ప్రభుత్వం యొక్క పటిష్టతని, తర్వాత దేశం యొక్క భద్రతని, శాంతి భద్రతల్ని కాపాడేదానికోసం కేసీఆర్ గారు సందర్భంగా TV9కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పినారు, ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రతి ప్రభుత్వం సర్వసాధారణంగా చేసేది, ఇంటెలిజెన్స్ వ్యవస్థలు చేస్తాయి అని. కేసీఆర్ గారు చెప్పిన దాన్ని
చెప్పిన విషయము ఇంకొక రకంగా కూడా మీరు చూస్తే మీకు కనిపిస్తుంది. కేంద్రంలో దాదాపు 11-12 సంస్థలు ఫోన్ ట్యాపింగ్ చేస్తాయి. ఓకే. తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్న వాళ్ళందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తాయి. ఈ రకమైన ట్యాపింగ్ అనేది ఏదైతే జరుగుతున్నదో ఒక సాధారణమైన సెక్యూరిటీ వ్యవస్థలో భాగంగా జరిగే వీటిని రాజకీయ లబ్ధి కోసము తీసుకొని వచ్చి 22 సంవత్సరాలుగా నానా బీభత్సంగా మాట్లాడిన ఈనాటి ముఖ్యమంత్రి మరి ఈ ఆరోపణలకు ఏం సమాధానం చెప్తారు? నీ మంత్రివర్గ సహచరుల మీద ఫోన్ ట్యాపింగ్ చేసి తర్వాత ఈడీకి సమాచారం ఇచ్చి వారి మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం ఏదైతే జరుగుతుందో, అంటే మిగతా వాళ్ళు చేస్తేనేమో వేరే ప్రభుత్వాలు చేస్తేనేమో అది నేరము, మీరు చేస్తేనేమో పుణ్యమా? ఫోన్ ట్యాపింగ్ మీరు చేసే పుణ్యమా? ఇది ఈ కొన్ని విషయాలు ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచితేనే బాగుంటుంది. ఆ విషయాలను మిస్యూజ్ చేసుకుందాము, రాజకీయ లబ్ధికి ఉపయోగించుకుందాం అనే ధోరణి ఏదైతే ఉన్నదో కనీసం ఇప్పటికైనా మీరు మానేయండి. ముక్కు నేలకు రాసేసేసి చెప్పాలి మీరు ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేస్తారు, మీ జస్టిఫికేషన్ ఏంది? మరి ఇది మీకు జస్టిఫికేషన్ అయితే మరి మీ గతంలో జరిగిన దానికి కూడా జస్టిఫికేషన్ అదే ఉంటుంది కదా. నాకైతేనేమో తప్పు కాదు, ఇంకోటి ఎవడు చేసినా తప్పు. ఇదేం ధోరణి అండి? ఇది పద్ధత? ఇది చిల్లర వ్యవహారం, ఇది నీచమైన చిల్లర వ్యవహారం. కేంద్ర సంస్థలు, నిఘు సంస్థలు ఉన్నాయండి, 11-12 సంస్థలు ఉంటాయి. తర్వాత రాష్ట్ర పోలీసు సంస్థలు ఉన్నాయి. వీళ్ళందరూ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రొటీన్ చేస్తాయి. తర్వాత వీటికన్నీ పద్ధతులు ఉన్నాయి. ఈ పద్ధతులు ఏంటి అంటే ప్రధాన కార్యదర్శి, ఎవరైతే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉంటారు వాళ్ళు, డీజీపీ, ఒక కమిటీ ఉంటుంది. ఏ ఫోన్లు ఎందుకు ట్యాప్ చేయాలనే ఒక రీజనింగ్ ఉంటుంది. ఆ రీజనింగ్ ప్రకారం వాళ్ళు ట్యాప్ చేస్తారు. ఆ తర్వాత దాన్ని ప్రమాదకరమైన విషయం ఏం లేకపోతేనేమో ధ్వంసం చేసేస్తారు. ప్రమాదకరమైన విషయం ఉంటే చర్యలు తీసుకుంటారు. అతి సాధారణమైన విషయంగా ఉన్నది ఇది. సుప్రీంకోర్టు కూడా అనేక సార్లు దీని మీద ఆర్టికల్ 19కి సంబంధించిన స్వేచ్ఛకు భంగం జరుగుతుంది, మన వ్యక్తిగత స్వేచ్ఛకి భంగం జరుగుతూ ఉన్నది అనే దాని మీద, ప్రైవసీ రైట్స్ వైలేట్ అవుతున్నాయి అనే దాని మీద అనేక సందర్భాలలో చర్చకు వచ్చినది. కానీ ఇవాళ ఉన్న సంక్లిష్టమైన పరిస్థితుల్లో సరైన గైడ్ లైన్స్ ఫామ్ చేసేదానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఇవాళ దేశ భద్రతకు సంబంధించింది కానివ్వండి, తర్వాత ప్రభుత్వాల భద్రతకు సంబంధించిన విషయాలు కానివ్వండి, ప్రజాక్షేమానికి సంబంధించిన విషయాలు కానివ్వండి, వీటన్నిటికి సంబంధించి కొన్ని ఏంటంటే కొన్ని అవి అపరెంట్గా కొంచెము వైలేషన్ జరుగుతుంది అనుకున్నా కానీ తప్పని పరిస్థితి ఉంటుంది. వీటిని అంత సున్నితమైన విషయాలని నా రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటాను, నేను ఎదుటి బ్లేమ్ చేస్తాను అంటే అది రాజకీయం కాదు, లుచ్చాగిరి అంటారు. శ్రీధర్ గారు, భరత్ గారు చెప్పినట్టు వాస్తవానికి దాన్ని పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్రానికి సంబంధించి శాంతి భద్రతల పరిరక్షణ, ఇతర వ్యవస్థల కోసం ఏర్పాటు చేసిన దాన్ని ఈ విధంగా రాజకీయంగా వాడుకోవడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఇటీవల జరిగిన ఒక కీలక మంత్రిపై జరిగిన ఈడీ రైడ్ వెనుక కూడా ఫోన్ ట్యాపింగ్ ఉన్నట్టుగా వస్తున్న ఈ కథనాన్ని, ఈ వివరాల్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం? అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఏమైనా కానీ, గతంలో కేంద్రంలో కానీ, పీతల బుట్ట అనే ఒక నానుడు ఉంది రాజకీయ వర్గాల్లో. ఎప్పుడూ ఒకటి కాలు లాగే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏ రాష్ట్రంలో అయినా, ఏ కాంగ్రెస్ ప్రభుత్వమైనా ముఖ్యమంత్రి నిరంతరం తన పదవిని కాపాడుకునే ఒక అటెన్షన్లో ఉంటాడు. ఇక నేను ముఖ్యమంత్రిని అయిపోయాను, 5 ఏళ్ళు పరిపాలిస్తానని ఏదో ప్రజల సమస్యలు పట్టించుకోవడం, పరిపాలన పట్టించుకోవడం ఉండదు. ఒక పార్శ్వం నిరంతరంగా పదవిని కాపాడుకునే కార్యక్రమాల్లో ఉంటారు. అది ఇవాళ కొత్త కాదు, దశాబ్దాలుగా ఉన్నదే. దాంట్లో భాగంగానే మనమంతా అనుకుంటుంటాం, ఈ ముఖ్యమంత్రులు ఈ ఢిల్లీ యాత్రలు ఎందుకు చేస్తారని. ఢిల్లీ యాత్రలు ప్రజల కోసమో లేకుంటే ప్రజల సమస్యల కోసమో, హక్కుల సాధన కోసమో కాదు. 100% ఢిల్లీ యాత్రలు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు చేసేది పదవిని కాపాడుకోవడం కోసమే. ఆ తర్వాత అంతర్గత పోరాటాలు ఉంటాయి, అంతర్గత కుమ్ములాట్లు ఉంటాయి. ఎవడైనా తన పదవికి ఎసరు పెట్టే స్థాయికి వచ్చాడో, ఏ రోజు ఏమైనా జరగవచ్చు అనే ప్రమాదం శంకించినప్పుడు మాత్రం ఫోన్ ట్యాపింగ్కు ఈ ప్రభుత్వాలు కూడా పాల్పడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ అనుమానాలు కూడా చాలామందికి వచ్చాయి. అనుమానాలు ఎందుకు వచ్చాయంటే, గతంలో ఈ సీల్డ్ కవర్ పాలిటిక్స్ కాంగ్రెస్లో ఉంటుంది.
అంటే ఓవర్ నైట్ ఒక సీల్డ్ కవర్ వచ్చేస్తుంది, ఆయన ముఖ్యమంత్రి అయిపోతాడు. ఆయన ముఖ్యమంత్రి అయింది ఎమ్మెల్యేలకు తెలియదు, దిగిపోయే ముఖ్యమంత్రికి కూడా తెలియదు. అట్లా జరుగుతుంటాయి, జరిగినాయి కూడా. ఒక్కొక్క టర్మ్లో 4 ముఖ్యమంత్రులు మారిన సందర్భాలు ఉన్నాయి మన రాష్ట్రంలోనే, సమైక్య రాష్ట్రంలో. కాబట్టి ఆ భయానికి, ఆ జాగ్రత్తలకు కోసం దీన్ని దుర్వినియోగం చేసే ప్రయత్నం చేస్తే చేయవచ్చు. కానీ ఒక చట్టము, ఒక పద్ధతి, ట్యాపింగ్కి ఒక అత్యవసరము, దేశ భద్రత కావచ్చు, రక్షణ కావచ్చు, నేర నియంత్రణ కావచ్చు, ఇలాంటి విషయాలు ఫోన్ ట్యాపింగ్లు అన్ని ప్రభుత్వాలు చేస్తుంటాయి, చేయవని కాదు. కానీ రాజకీయం కోసం వినియోగించుకోవడం, ప్రత్యర్థులను అడగదొక్కడానికి వినియోగించుకోవడం అనేది దుర్మార్గం. అదే ఇవాళ ఆ గుసగుసలు రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఒక ముఖ్యమైన మంత్రిని తొక్కేయాలనే ప్రయత్నంలో భాగంగా ఈ తంతంతా జరుగుతుందని చెప్పేసి. విచిత్రం ఏంటంటే బీజేపీ నాయకులు కూడా మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చెప్పేసి ఈ మధ్య ప్రకటించారు. ఏదేమైనా కానీ వ్యవస్థను దుర్వినియోగం చేయడం ప్రభుత్వాలకు అది సరైంది కాదు. ఇకనైనా ఈ రాజకీయ కక్ష సాధింపులు బురద జల్లడాలి. ఇందాక భర్త గారు ఒక మంచి, కేవలం ఫోన్ ట్యాపింగ్ అనే విషయంలో అసలు నోటి నుంచి ఉచ్చరించలేని, నాగరిక సమాజం చర్చించలేని ఆరోపణలు, ఆ అసభ్య ప్రయోగాలు, పదప్రయోగాలు చేసి సమాజాన్ని ఇప్పటికే భ్రష్టు పట్టించారు. సరే, ఒక మహిళా మంత్రి కోర్టు కేసు ఎదుర్కొంటోంది. కాబట్టి ఇప్పటికైనా వీటిని పరిహరించి ఒక పద్ధతిగా నడిపితే అటు కేంద్రానికి, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకు మంచిది. రైట్. మనం చూస్తా ఉన్నాం రాష్ట్రానికి సంబంధించిన మంత్రులకు సంబంధించిన వ్యవహారంలో కూడా ఫోన్ ట్యాపింగ్ నడుస్తుందనే అంశం కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న పరిస్థితి. ఇటీవల ఒక కీలకమైన మంత్రికి సంబంధించిన ఈడీ దాడుల వెనుక కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉంది. ఫోన్ ట్యాపింగ్తోనే అతనిపై ఈడీ దాడులు జరిగాయనే అంశం ఏదైతే ఈరోజు పత్రికలో వచ్చిందో ఇది పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. బీఆర్ఎస్పై బురద జల్లేందుకు రకరకాల ప్రయత్నాలు చేసిన కాంగ్రెస్ సర్కారు మెడకే ఇప్పుడు మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చుట్టుకుంటుందనే అంశాన్ని కూడా శ్రీధర్ గారు, భరత్ గారు వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ భరత్ గారు, శ్రీధర్ గారు చర్చలో పాల్గొన్నారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.